హైదరాబాద్ మలక్పేట్ ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహంలో అంధ బాలికపై అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 8 ఏళ్ల అంధ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఘటనపై సీరియస్ అయ్యారు మంత్రి సీతక్క. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీతక్క. అంధ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన వికలాంగుల శాఖ కమిషనర్ శైలజ, అసిస్టెంట్ డైరెక్టర్ రాజేందర్ ను అడ్డుకున్నారు అంధ విద్యార్థులు. ఈ నెల 7న ఘటన జరిగితే ఇన్ని రోజులు దాచిపెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఘటనపై సరైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ మలక్పేట్ ప్రభుత్వ అంధ బాలికల హాస్టల్లో దారుణం జరిగింది. హాస్టల్లో స్కావెంజర్ గా పనిచేస్తున్న నరేష్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావంతో బాధపడిన బాలికను హాస్పిటల్కు తరలించకుండా తల్లిదండ్రుల్ని పిలిపించి ఇంటికి తీసుకెళ్లాలని చెప్పారు నిర్వాహకులు. ఘటనపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా బాలిక అంధురాలు కావడంతో అబద్ధాలు చెప్తోందంటూ పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు పేరెంట్స్. బాధితురాలికి తీవ్ర రక్తస్రావం కావడంతో నీలోఫర్ హాస్పిటల్కు తీసుకెళ్లడంతో డాక్టర్లు అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారన్నారు. ఇక డాక్టర్ల కంప్లైంట్తో నిందితుడిని అరెస్టు చేసి పోక్సో కేసు పెట్టారు పోలీసులు. ఈ నెల 7న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బి బ్లాక్స్ అంధ విద్యార్థుల హాస్టల్. సో దాంట్లో వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చిన సందర్భంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి భద్రతా చర్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్పిన కొన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఖచ్చితమైనటువంటి చర్యలు మా శాఖ తరఫున ఏదైతే చేయాలో అవి ఖచ్చితంగా చేస్తామని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏదైతే ఎవరున్నా కానీ స్టాఫ్ కానీ ఎటువంటి వాళ్ళు ఉన్నా కూడా ఈవెన్ గేటు లోపలికి రావాలన్నా కూడా జెంట్స్ రాకుండా మీరు స్ట్రిక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్కు కూడా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వాలి అని చెప్పేసి మేము కోరడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ గర్ల్సే ఉంటారు. ఈవెన్ స్టాఫ్ కూడా గర్ల్స్ అంటే లేడీసే ఉండాలి అని చెప్పేసి వారికి కోరడం జరిగింది. గతంలో ఇంతకుముందు కూడా వీళ్ళు గర్ల్స్ హాస్టల్ ఉన్నటువంటి పిల్లలు కూడా ఇక్కడ అంటే వార్డెన్ కొంచెం ఎలిగేషన్స్ చేయడం జరిగింది. కాబట్టేసి ఇవన్నీ కాకుండా ముందు జాగ్రత్తగా అన్ని ప్రికాషన్స్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి వారికి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అవన్నీ కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పేసి వారిని కోరడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా వచ్చి వారితో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ మీరు సవరించాలి అని చెప్పేసి